హాయ్ అండి. రాగిపిండితో స్వీట్ ఇలా చేసుకోండి. రాగిపిండి మనకు కొబ్బరి కాంబినేషన్‌లో సూపర్ టేస్ట్‌తో ఉంటదండి. మనకిది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పక ట్రై చేయండి. ఒక కప్పు రాగులు ఏంపుకొని, అవి మిక్సీ పట్టుకొని పక్కకుంచుకోవాలి. అట్నే డ్రై ఫ్రూట్స్‌ను కొన్ని పల్లీలతో ఏంపుకొని, అవిసెతో కొద్దిగా బరకగా పట్టుకొని పక్కకుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యేసుకొని, మనం పట్టుకున్న పిండేసుకోవాలి. ఒక కప్పు రాగి పిండి ఏసుకొని, దాన్ని ఒక 2, 3 నిమిషాలు బాగా ఏంపుకొని, దాన్ని పక్కకు తీసుకొని, ఇప్పుడు ఒక కప్పు రాగి పిండికి అదే కప్పుతోటి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. 2:30 కప్పుల వాటర్ వేసుకొని, మనం తురుముకున్న కొబ్బరి ఏసుకోవాలి. కొబ్బరికాయ మొత్తం పడతదండి. అట్లే డ్రై ఫ్రూట్స్ పొడిసుతో ఏసుకొని, రాగి పిండి ఏసుకొని, అంతా బాగా ఒక 5, 6 నిమిషాలు మనం ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతది. లాస్ట్‌కు నెయ్యును ఇలాచి పొడి ఏసుకొని స్టవ్ ఆపుకొని అట్లా ముద్దకొచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇది నడుము నొప్పి, కాళ్ళ నొప్పులకు చాలా పనిచేస్తదండి. ఆడవాళ్ళకి గానీ, చిన్న పిల్లలకు గానీ, రక్తం తక్కువ ఉన్నోళ్ళు కంపల్సరీ దీనిందుంటే చాలా బాగుంటదండి. నచ్చిందంటే